అండి. బీఎస్సీకి అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా? మనకి మొన్న టెట్లో వచ్చిన క్వశ్చన్స్ చాలా టఫ్గా వచ్చాయి కదండి. కొన్ని క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియలేదు. అందుకని నేను తెలుగు ఒక 10 బిట్స్ మనకి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ ఏ పేజీ నుంచి వచ్చాయి, ఏ క్లాస్ నుంచి వచ్చాయి అని చెప్పి, సో ఏ పేజీ నుంచి వచ్చాయి, అవి ఏ క్లాస్లో ఉన్నాయి అనేది చెప్తాను నేను మీకు. సో మనకి 31, 32 క్వశ్చన్స్ వచ్చేసి మనకు గద్యం నుంచి వస్తాయండి. 33, 34 వచ్చి పద్యం నుంచి వస్తాయి కదా. వీటికి ఆన్సర్స్ అందులోనే ఉంటాయి కాబట్టి మనం ఇవి వదిలేసి మిగతాయి చూద్దాం. 35th క్వశ్చన్, రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది ఎవరు అని మన క్వశ్చన్ అడిగాడండి. ఇది మనకి 8th క్లాస్లో ఉందండి. 8th క్లాస్ 4th లెసన్ నా యాత్ర కవిపద్యం నుంచి వచ్చింది. ఇది పేజీ నెంబర్ 43 అండి. దీనికి ఆప్షన్స్ వచ్చేసి జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 బులుసు వెంకటరమణయ్య, ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 4 పాలుగుమ్మి విశ్వనాథం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. బులుసు వెంకటరమణయ్య గారు రావన్న కాలం పేరుతో రచనలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం. ఇది మనకి 3rd క్లాస్ ఇండెక్స్ ఉంటుంది కదండి, అందులో నుంచి వచ్చింది. ఇది 4th లెసన్ అండి. 4th లెసన్ దీనికి ఇతివృత్తం వచ్చేసి కళలు అండి. ఆప్షన్ 3 కళలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th క్వశ్చన్, తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. ఇది మనకి 8th క్లాస్ అండి. 8th క్లాస్ పేజీ నెంబర్ 115 నుంచి వచ్చింది. ఇది మనకి ప్రక్రియ ఉంటుంది కదండి, ప్రక్రియకు సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మనకి 8th క్లాస్లో ఆత్మకథ గురించి. దాని నుంచి తీసుకున్న బిట్ అండి ఇది. లెసన్ వచ్చేసి నాటి చదువు 10th లెసన్. దీనికి ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 ఆత్మకథ, ఆప్షన్ 2 జీవిత చరిత్ర, ఆప్షన్ 3 గల్పిక, ఆప్షన్ 4 కథ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆత్మకథ. ఈ నాటి చదువు ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ అండి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అందులో ఉందండి దీని గురించి. నేను పిక్ యాడ్ చేస్తాను మీకు. నెక్స్ట్ 38th క్వశ్చన్, తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏది అని మనకు అడిగాడు. ఆప్షన్స్ వచ్చి నీలగిరి చరిత్ర, నా ఉత్తర భారతదేశ యాత్ర విశేషాలు, కాశ్మీర దీపకలిక అండ్ ఆప్షన్ 4 కాశీ యాత్ర చరిత్ర. ఇది మనకి 7th క్లాస్ అండి. 7th క్లాస్ లాస్ట్లో పేజీ నెంబర్ 141 నుంచి ఇచ్చారు. నేను మీకు పిక్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ 39th క్వశ్చన్, దివ్వే పదానికి వికృతి అడిగాడండి. ఇది మనకు 6th క్లాస్ పేజీ నెంబర్ 48 లెసన్ సుభాషితాలు లెసన్లో ఉంది. అలాగే ఇది 7th క్లాస్లో కూడా ఉందండి. 7th క్లాస్ పేజీ నెంబర్ 92లో ఉంది. దీనికి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 దీపము, ఆప్షన్ 2 దిట్టము, ఆప్షన్ 3 దివులు, ఆప్షన్ 4 తీరం. దీనికి ఆన్సర్ వచ్చేసి దీపము. అండ్ 40 క్వశ్చన్, చెన్ను అనే పదానికి అర్థం అడిగాడండి. ఇది వచ్చేసి 6th క్లాస్లో ఉంది. 6th క్లాస్ పేజీ నెంబర్ 40, 5th లెసన్ అండి. సత్యమహిమ లెసన్లో అర్థాల్లో ఇచ్చాడు ఇది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గొడవ, ఆప్షన్ 2 చెమట, ఆప్షన్ 3 అందం, ఆప్షన్ 4 కానుక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అందం. నెక్స్ట్ 41 నెంబర్, కింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు. ఇది వచ్చేసి 8th క్లాస్ అండి. 8th క్లాస్ పేజీ నెంబర్ 121 లెసన్ నాటి చదువు అండి. నాటి చదువు లెసన్ నుంచి పేజీ నెంబర్ 121లో ఉంది 8th క్లాస్లో. ఆప్షన్స్ వచ్చి అతడు, ఆమె, ఆప్షన్ 2 నేను, మేము, ఆప్షన్ 3 అవి, ఇవి, ఆప్షన్ 4 మీరు, నీవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మీరు వచ్చేసి బహువచనం, నీవు అంటే ఏకవచనం.
నెక్స్ట్ క్వశ్చన్, వెండి గొలుసు వేయడమే కానీ తీయలేం, ఇది ఇది వచ్చేసి థర్డ్ క్లాస్ అండి. థర్డ్ క్లాసు 5th లెసన్ పొడుపు విడుపు లెసన్లో పేజీ నెంబర్ 35 నుంచి వచ్చింది. ఆప్షన్స్ వచ్చేసి పారిభాషిక పదం, ఆప్షన్ 2 పొడుపు కథ, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 జాతీయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్, దళము పర్యాయ పదాలు. ఈ క్వశ్చన్ వచ్చేసి 7th క్లాస్ పేజీ నెంబర్ 137 ఆకరాది పట్టిక ఉంటుంది కదండి, అక్కడ నుంచి వచ్చింది. దీనికి ఆప్షన్స్ వచ్చి ఆకు సైన్యం, ఆప్షన్ 2 ఆకు వలనం, ఆప్షన్ 3 సైన్యం సేన, ఆప్షన్ 4 బలం ధర్మం. ఆన్సర్ వచ్చేసి సైన్యం సేన. ఇది రివర్స్ ఇచ్చాడండి, అక్కడ సేన సైన్యం అని ఉంటుంది, ఇక్కడ సైన్యం సేన అని ఇచ్చాడు. నెక్స్ట్, స్త్రీలను గురించి చెప్పే పదాలు. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 5th క్లాస్ అండి. 5th క్లాస్ పేజీ నెంబర్ 57లో ఉంది. ఈ లెసన్ వచ్చేసి పద్యరత్నాల లెసన్ నుంచి వచ్చింది. ఆప్షన్స్ మహతి వాచకాలు, ఆప్షన్ 2 మహద్వాచకాలు, ఆప్షన్ 3 తీర్యవాచకాలు, ఆప్షన్ 4 జడవాచకాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి మహతి వాచకాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నేను తీసుకొని వస్తాను. నాకు చాలా టైం పట్టిందండి ఇవి చేయడానికి, కానీ మీకు లైక్ కొట్టడానికి ఎంతో టైం పట్టదు కదా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మిగతా 10 క్వశ్చన్స్ ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.